లెట్స్ వెల్కమ్ టు మహి వ్లాగ్స్. ఈరోజు మనం లేపాక్షి దగ్గర ఉన్నాము. ఇది హిందూపూర్ నియర్ బై ఉందన్నమాట. ఇది చాలా పురాతనమైన గుడి అనమాట. పూర్తి గుడి చూసేద్దాం రండి వెళ్ళి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది లేపాక్షి గుడి. దీన్ని విరూపన్న వాళ్ళ అన్న ఇద్దరు కట్టినారనమాట. ఇది ఒక గుట్ట, అంటే ఒక చిన్న కొండలాగా ఉండేది. దాన్నే వాళ్ళు బాగా గుడిలా చేసేసినారనమాట. దేవస్థానంలో నిర్మించేసినారనమాట. ఒకే ఒక కొండనే ఇది ఇలా మొత్తం నీట్గా నిర్మించినారనమాట. చూడండి, ఈ స్తంభాలు అన్నీ నీట్గా కట్టినారు. చూడండి, ఇది గుడి బోర్డు అనమాట. ఇది అచ్యుత దేవరాయల రాజు కాలంలో నిర్మించడం జరిగింది. కాలము 1453 శకంలో అనమాట. చూడండి, ఇది శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ఉంది. ఇది వంశం విజయనగర సామ్రాజ్యులు కట్టినారనమాట. చూడండి, ఆ బోర్డులో చూపించిన విధంగా ఇది విజయనగర సామ్రాజ్యుల కాలం అనమాట. 1400 శతాబ్దంది. ఇవి డిజైన్లు అసలు ఎంత బాగా వేసినారంటే అంత బాగా వేసినారనమాట. చూడండి, ప్రతి దానిపైన జంతువుల బొమ్మలు బాగా డెకరేట్ చేసినారనమాట. చూడండి, పిల్లర్స్ అనమాట, ఎంత బాగా డెకరేట్ చేసినారు చూడండి. చూడండి, ఇవి అసలు బొమ్మలు కనబడుతున్నాయి చూడండి, ఎంత బాగా డెకరేట్ చేసినారు. ఇది కళ్యాణ మండపము. ఇది నిర్మాణం జరుగుతున్నప్పుడు వీరప్పన్న దీన్ని కట్టుతున్నప్పుడు రాజుని తెలిసిపోయి ఉంటుంది అనమాట, అచ్యుతన్న రాజుకి. ఆయన నాకు తెలియకుండా ప్రజల డబ్బుతో నువ్వు కడతావని ఆయన మీద కంప్లైంట్ రైజ్ చేస్తాడు అనమాట. అందుకు చూడి ఇది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది చూడి, కళ్యాణ మండపం కట్టినారు, సగం దాకా కట్టి అర్ధాంతరంగా ఆపేసినారు. ఇదండి, ఇక్కడ వినాయక స్వామి ఉన్నాడు. ముందు వినాయకుని మొక్కుని లోపలికి దుర్గమ్మ దేవుని పూజిస్తారనమాట. ఇక్కడ మెయిన్ దుర్గమ్మ దేవుడు అనమాట. ఇదండి, ఇక్కడ మనకు శ్రీకాళహస్తిలో చూపెట్టినట్లు ఏనుగు శివుని పూజ చేయడము, సాలెపురుగు శివుని పూజ చేయడము, ఆయన పూజ చేయడము చూడండి ఉంది. ఇది ఆడ చెక్కినారు చూడండి, అటు సైడ్ ఈ పక్క వినాయకుని చెక్కినారు. ఇది శివుడు అనమాట. ఇది అచ్చన్నను వీరప్పన్నను వాళ్ళ బ్రదర్ ఇద్దరు చెక్కేసి ఉంటారనమాట. ఒక చిన్న గుండెని వాళ్ళమ్మ భోజనం చేసే టైంలో వాళ్ళమ్మ వచ్చి ఎంత బాగుంది అని చెప్తేనే, ఇది ఆ కాలంలో అంటే సత్యకాలం కాబట్టి దిష్టి తగిలి ఇది చీలిందనమాట. చూడండి, హిందూ పురాణాల ప్రకారం ఏమంటే చీలిపోయిన గుడికి పూజ చేయరనమాట, అందుకే దీన్ని పూజ చేయరు. చూడండి ఎంత అందంగా చెక్కినారో, అందుకే వాళ్ళమ్మ దిష్టి పెట్టినట్లుంది. అందరికీ ఒక మేజర్ డౌట్ వచ్చి ఉంటుందన్నమాట, శివుడు ఉన్నాడు నంది లేదని కదా. ఇక్కడికి దగ్గరలో 300 మీటర్స్లో ఉందన్నమాట. చూపిస్తుంది, అది కూడా అది లాస్ట్లో చూపిస్తాను అనమాట. ఇదంతా దేవాలయం, పురాతనమైన దేవాలయం. ఇదండి, ఇది గుడిలోకి ఎంట్రీ ఇట్లా రావచ్చు, అట్లా రావచ్చు అనమాట. ఇప్పుడు మనము దేవాలయంలోకి ఎంట్రీ అయ్యాం. ఇదండి, ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందో, అంటే ఇది ఈ కాలంలో కట్టిండేది. ఇదండి, ఇక్కడ ఒక శివుని గుడి ఉంది. ఇక్కడ పూజ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇదండి, ఇక్కడ సీతమ్మదేవి కాలు మోపడం జరిగింది. అందుకే ఇక్కడ వాటర్ సోర్స్ అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. అందువల్లే రావణాసురుడు సీతమ్మను అపహరించి వెళ్ళేటప్పుడు జటాయు అడ్డుపడడంతో జటాయుని చంపినప్పుడు రాముడు వచ్చి లేపాక్షి అంటాడంట. దానివల్లే ఈ ఊరికి లేపాక్షి వచ్చిందని చెప్తారు. చూడండి, గుడి దేవాలయం. ఇదండి, ఇక్కడ వాటర్ కొద్దిగా ఉన్నాయి చూడండి, కనబడుతున్నాయా? చూడండి, ఇది ఆంజనేయ స్వామి. మొన్న ఒక గుడిలో దేవస్థానం చూపించినప్పుడు కూడా అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉందన్నమాట. ఇది ఆ గుడి మొత్తం ఒకే కాలంలో కట్టినవి అనమాట, రాజుల కాలంలో. ఇది 14వ శతాబ్దం, అది ఒక 15వ శతాబ్దంలో కట్టినట్లున్నారు. అది శ్రీరంగరాజు, ఇది అచ్చన్న అనే ఒక రాజు హయాంలో కట్టడం జరిగింది. ఇదండి, ఇది దేవాలయంలోకి ఎంట్రీ అనమాట. వాళ్ళ దుర్గమ్మ దేవి ఉందన్నమాట. చూడండి, ఆ కాలంలో ఎంత బాగా చెక్కినారనమాట దేవాలయాన్ని. చూడండి, అద్భుతంగా ఉన్నాయన్నమాట. మీరు ఇట్లా పైన చూసుకుంటే
బొమ్మలు ఎంత నీట్గా అంటే పెయింట్ చేసినారు అంటే గీసినారనమాట. కాకపోతే అంత క్లియర్ కట్గా కనబడవు. చూడండి కొంచెం వెళ్ళిపోయినాయి, కొంచెం బాగున్నాయి. చూడండి ఇటు సైడ్ ఉన్నాయి. చాలా ఫేమస్ అనమాట, టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు. చూడండి అంతా వేరే కంట్రీ, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చినారనమాట, ఇంగ్లీష్ వాళ్ళు. చూడండి వాళ్ళైతే పెద్ద పెద్ద కెమెరాలు తెచ్చేసినారు, మనమైతే ఏదో చిన్న చిన్న ఫోన్లు. చూడండి ఇదండి, ఇది హ్యాంగింగ్ పిల్లరు, గాల్లో వేలాడే స్తంభం అనమాట. ఇది ముందు అంటే 90sలో అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చేకముందు ఇంకా పైకి ఉందంట. బ్రిటిషర్స్లో ఇది గాల్లో వేలాడుతుంది, ఇదేదో భలే ఉంది అని ఇదేదో అనుకొని వాళ్ళు దీన్ని కొట్టినారనమాట. కొడితేనే కొంచెం సైడ్కి వాలిందనమాట. ఇది కొట్టడంతోనే మొత్తం గుడంతా షేక్ అయిందనమాట. షేక్ అయితేనే వాళ్ళకి భయం వేసి ఏదో ఇంజనీర్ కట్టడాల్లో ఉందని వాళ్ళు వదిలేసినారనమాట. చూడండి దానిపైన గుడ్డలు అట్లా తీయొచ్చు అనమాట. ఇంకా చాలా పైకుందంట అది. ఇదే హ్యాంగింగ్ పిల్లర్ అనమాట. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం ఇది హ్యాంగింగ్ పిల్లర్ చూడండి. దీని ద్వారానే సపోర్ట్ అంతా గుడి మొత్తం సపోర్ట్ చేయబడిందంట. అంటే ఇది కొలాప్స్ అయితే మొత్తం గుడి మొత్తం కొలాప్స్ అవుతుంది అనమాట. కనబడుతుంది కదా, అంత ఉంది. ఫాస్ట్గా చదువుతుందండి. వీరభద్ర మందిరం, లేపాక్షి, కూర్మల శైలము, తాబేల ఆకారంలో ఉన్న కొండపైన వీరభద్ర ఆలయం సముదాయాన్ని అత్తుచెరాయిలు 1530 నుంచి 1542 పాలనలో అధికారంలో మరియు కోశాధికారి ఆయన వీరూపన్న నిర్మించారు. శూలన ఇమ్మడి నరసింహశ్రీ 1492-1500 పాలనకు సంబంధించిన ఒక ముఖ్యమైన శాసనం ఇటీవలే కనుగొనబడింది. వీరూపన్నకు 50 సంవత్సరాల క్రితం పవనేశ్వర ఆలయం ఉన్నట్లు ఈ శాసనం నిర్ధారిస్తుంది. ఈ సముదాయంలో పాపనేశ్వర, వీరభద్ర మరియు రఘునాథ చెన్నకేశవ మందిరాలు మరియు పార్వతీ రామలింగం, హనుమలింగం అనుబంధ ఆలయాలు ఉన్నాయి. ప్రధాన మందిరానికి దక్షిణంగా ఉన్న లోపలి ప్రకారంలో గణేశుడు, సాలీడు మరియు ఏనుగు ద్వారా పూజించబడిన లింగం మరియు అతిపెద్ద నాగలింగం, 7 పడగల సర్పము క్రింద లింగము చెక్కబడి ఒక పెద్ద రాయి కలదు. విజయనగర కాలంలో ఊబికి అనున్నట్లు చెక్కబడిన చిత్రముల యొక్క ఉత్తమ నమూనాలు కాంపోజిట్ స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీరభద్ర ఆలయ గోడల అలంకారం, ఉత్తమమైన పార్వతీ వివాహం, కీరతార్జున్యం, భూకైలాసం, వటవ ప్రదేశం, మనోచల ఘటం, శివుని విభిన్న స్వరూపాలు, ద్రౌపది స్వయంవరం మరియు వీరూపన్న మరియు అతని సోదరులు వీరభద్రుని ఆరాధించడం వంటి పారహీన ఇతివృత్తాలు వర్ణించే కుటియా చిత్రాలు. ఈ కుటియా చిత్రాలు చలనము మరియు నిశ్చలనము, కోపము మరియు ప్రశాంతతను, నిశ్చలనము యొక్క కదలికను అద్భుతంగా మాలితం చేస్తాయి. భారతీయ పురాతత్వ సర్వేక్ష, అమరావతి మండలం. ఈ నంది దగ్గర అనమాట. గుడి నుంచి ఒక 200 అట్లా ఉంటుంది మీటర్స్ డిస్టెన్స్ వచ్చేసాం. చూడండి పార్క్ అట్లా అంతా భలే డెకరేట్ చేసినారు. చూడండి జటాయువుకు గుర్తుగా ఇక్కడ జటాయు పక్షి నిర్మించడం జరిగింది, పెద్దది అనమాట. ఇదండి నంది ఇటు సైడు, జటాయు పక్షి అటు సైడ్ కట్టినారు, రెండు ఒకే చుట్టూ. ఈ గుడి మొత్తం లేపాక్షి అంతా కట్టేసినాక వీరభద్ర స్వామి టెంపుల్ ఇదండి. ఇది గవర్నమెంట్ ఆర్కాలజిస్ట్ డిపార్ట్మెంట్. రాజు వీరూపన్నని శిక్షించడానికి సిద్ధం చేస్తున్నప్పుడు వీరూపన్నే అవి తన కళ్ళు తనే పీక్ లోపల వేసేసుకున్నాడు. అది బ్రిటిష్ వాళ్ళు కూడా DNA శాంపుల్ టెస్ట్ చేసి నిజమే అని తేల్చారనమాట. ఇక్కడ నుంచి చూడండి ఈగలు బాగా కనబడుతుంది. ఈగలు నంది రెండు దగ్గర ఉన్నట్లు కనబడుతుంది. చూసినారు కదా నంది. ఇది మొత్తం లేపాక్షిలో నుంచి ఎంత ఎత్తు నంది ఉందన్నమాట. ఎవరైనా చూస్తే రియల్ నందినేమో అనుకోవచ్చు, అంత ఎత్తుంది. బ్యాక్ సైడ్ నందిను, ఈగలు, నంది రెండు ఉన్నాయన్నమాట. ఈరోజు లేపాక్షికి వచ్చినాం. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.